Hi all, welcome back to All About Hack YouTube channel. This is Krishna Chaitanya, certified ethical hacker from EC Council. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియోస్ని లైక్ చేయండి మరియు కామెంట్ కూడా చేయండి. ఈరోజు మనం మ్యాక్ అడ్రస్ అంటే ఏంటి? ఆ మ్యాక్ అడ్రస్‌ని ఎందుకు చేంజ్ చేయాలి? అసలు ఎలా చేంజ్ చేయాలి? అనే విషయాలు క్లియర్‌గా తెలుసుకుందాం. సో, మన హ్యాండ్స్ ఆన్ చేసుకోవడానికి ఫస్ట్ వర్చువల్ మెషిన్‌లోకి ఎంటర్ అవుదాం. ఖాళీ లినక్స్ మెషిన్‌ని టర్న్ ఆన్ చేసుకుందాం. ఓకే. క్లాస్‌లోకి వెళ్ళే ముందు నిన్నటి వీడియో ఎవరైనా చూడకపోయి ఉంటే ఆ వీడియోని చూసి ఈరోజు డే 8 క్లాస్‌ని కంటిన్యూ చేయండి ఫర్ బెటర్ అండర్‌స్టాండింగ్. లాగిన్ అవ్వడానికి అట్‌లీస్ట్ 2 మినిట్స్ ఆఫ్ టైమ్ తీసుకుంటుంది. లాస్ట్ క్లాస్‌లో మనం కమాండ్స్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి ఖాళీ మిషన్‌లో అన్నది చూసాం. ఈరోజు పైథాన్ స్క్రిప్ట్ యూజ్ చేసి మ్యాక్ అడ్రెస్ ఎలా చేంజ్ చేయాలో చూద్దాం. లాగిన్ డీటెయిల్స్ వచ్చేసి రూట్ ఈస్ యూజర్ అండ్ టీఓఆర్ ఈస్ పాస్వర్డ్. అసలు మ్యాక్ అడ్రెస్ అంటే ఏంటి? మ్యాక్ అడ్రెస్ అంటే బేసిక్‌గా నెట్‌వర్క్‌లో ఉన్న డివైసెస్‌కి ఒక యూనిక్ ఇన్ఫర్మేషన్ ఐడెంటిటీ ఇస్తుందన్నమాట. దాన్ని మనం మ్యాక్ అడ్రెస్ అంటాం. బేసిక్‌గా మన సిస్టమ్స్‌కి ఎలా అయితే ఐపీ అడ్రెసెస్ ఉంటాయో, ఇన్ ద సేమ్ వే ఆహ్, నెట్వర్క్ కార్డ్స్ లేదా నెట్వర్క్ డివైసెస్ కూడా ఒక మ్యాక్ ఐడీ ఉంటుంది ఫర్ యూనిక్ ఐడెంటిటీ కోసం. ఆ మ్యాక్ అడ్రెస్‌ని మనం చేంజ్ చేస్తే దానివల్ల మనకి యూజ్ ఏంటంటే మన ఐడెంటిటీ. మన ఐడెంటిటీ ఏంటి? ఐపీ అడ్రెస్ అండ్ నెట్వర్క్ కార్డ్స్ యొక్క మ్యాక్ అడ్రెస్. వీటిని మనం మనకి నచ్చిన వాటి విధంగా మనకి కస్టమ్ మ్యాక్ అడ్రెస్ కింద చేంజ్ చేసుకున్నట్టయితే, ఎవరైతే మనం అటాక్ చేసేటప్పుడు వాళ్ళకి మనమే అటాక్ చేస్తున్నామని తెలియకుండా అనానిమస్‌గా అటాక్ చేయొచ్చు కదా! అలా ఉండటానికి మనం మ్యాక్ అడ్రెస్‌ని చేంజ్ చేస్తామనమాట. అది ఫస్ట్ మ్యాక్ అడ్రెస్‌ని టెర్మినల్ యూజ్ చేసుకొని ఎలా చేంజ్ చేస్తాం అన్న విషయాన్ని చూద్దాం. సో, మ్యాక్ అడ్రెస్ ఫస్ట్ ఎక్కడ ఉంటుందో చూద్దాం. దానికోసం ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేయాల్సిన కమాండ్ ఇఫ్ కాన్ఫిగ్. చూసారు గదా! ఇక్కడ 2 నెట్వర్క్ కార్డ్స్ వచ్చాయి. దీంట్లో ఈచ్ 0 అంటే వర్చువల్ నెట్వర్క్ అన్నమాట. మనం డే 6 క్లాస్‌లో చూసుకున్నట్టయితే ఎప్పుడైతే మనం వర్చువల్ మెషిన్‌లో ఖాళీ లినక్స్ లోడ్ చేసినప్పుడు నాట్ అనే ఒక పదాన్ని యూజ్ చేశాను కదా! నాట్ ఏదైతే మనం వర్చువల్‌గా మనం క్రియేట్ చేసామో, ఆ నాట్ కాన్ఫిగరేషనే, ఆ నాట్ అడాప్టరే ఈచ్ 0. దీని యొక్క ఐపీ అడ్రెస్ అంటే ఈ సిస్టమ్ యొక్క నెట్వర్క్ ఐపీ అడ్రెస్ వచ్చేసి 10.10.1.128. అలాగే ఈథర్ అని ఉంది చూసారా? దీన్నే మనం మ్యాక్ అడ్రెస్ అంటాం. ఇది నెట్వర్క్ కార్డ్ యొక్క మ్యాక్ అడ్రెస్. ఈ అడ్రెస్‌ని ఇప్పుడు మనం చేంజ్ చేయబోతున్నాం. అది మాన్యుయల్‌గా అంటే పైథాన్ కోడ్ యూజ్ చేసుకోకుండా ఎలా చేంజ్ చేయాలో ఇప్పుడు చెప్తాను. దానికోసం ఇప్పుడు ఒక కమాండ్ ఎగ్జిక్యూట్ చేయాలి. ఇఫ్ కాన్ఫిగ్ ఈథర్ 0 డౌన్. మనం ఏమైనా చేంజ్ చేసే ముందు ఆ పర్టిక్యులర్ ఫంక్షనాలిటీ మనం డౌన్ చేసుకొని తర్వాత దాని యొక్క చేంజెస్ అనేవి మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో, ఇది క్లిక్ చేసిన వెంటనే ఏ ఎర్రర్స్ రాకపోతే ఇఫ్ కాన్ఫిగ్ అనే ఫంక్షనాలిటీ డౌన్ అయిందని అర్థం. ఇప్పుడు దాన్ని చేంజ్ చేద్దాం. ఎలాగా? ఇఫ్ కాన్ఫిగ్ ఈథ్ 0 సారీ హెచ్‌డబ్ల్యూ ఈథర్. ఏది చేంజ్ చేయాలనుకుంటున్నాం?
ఇది కదా! ఇది మ్యాక్ అడ్రెస్ అనుకున్నాం గదా! ఈ మ్యాక్ అడ్రెస్‌ని చేంజ్ జేయాలి. ఎంటర్ జేసి ఏ వాల్యూ తోటి చేంజ్ జేయాలనుకుంటున్నావు? ఏ వాల్యూ రావాలనుకుంటున్నావు మ్యాక్ అడ్రెస్ దగ్గర? అక్కడ 00:11:22:33:44:55 నీకు నచ్చిన అడ్రెస్ ఇవ్వచ్చు. కాకపోతే అది 12 క్యారెక్టర్స్ అయ్యుండాలి. అలాగే కోలన్‌తో డివైడ్ అవ్వాలన్నమాట. ఎంటర్ క్లిక్ చేయగానే ఏ ఎర్రర్స్ రాకపోతే సక్సెస్‌ఫుల్‌గా నువ్వు కస్టమ్ మ్యాక్ ఐడీని చేంజ్ చేయగలిగావు. ఇప్పుడు అది చేంజ్ అయిందో లేదో చెక్ చేయాలి కదా! దానికోసం మళ్ళా ఇఫ్ కాన్ఫిగ్ ఫంక్షనాలిటీని అప్ చేయాలి కదా! దానికోసం ఇఫ్ కాన్ఫిగ్ ఇత్ 0 అప్ అని ఎంటర్ చేస్తే మళ్ళీ ఎర్రర్స్ రాకపోతే సక్సెస్‌ఫుల్‌గా అప్ అయింది. ఇప్పుడు చెక్ చేసుకున్నట్టయితే ఇఫ్ కాన్ఫిగ్ అని ఎంటర్ చేస్తే చూసారా? ఇక్కడ ఈథర్ మ్యాక్ అడ్రెస్ అనేది సక్సెస్‌ఫుల్‌గా మనం ఇచ్చిన విధంగా చేంజ్ అయింది. ఈ విధంగా మాన్యుయల్‌గా చేంజ్ చేసుకోవచ్చు. దానికోసం ఇప్పుడు పైథాన్ కోడ్ యూజ్ చేసి ఎలా చేంజ్ చేయాలన్నది చూద్దాం. ఫస్ట్ మనం బేసిక్ పైథాన్ కోడ్ ఎలా రాయాలి? అది ఎక్కడ రాయాలి అని చూద్దాం. విండోస్‌లో నోట్‌ప్యాడ్ ఎలాగో ఇక్కడ లైనక్స్ మెషిన్స్‌లో లీఫ్ ప్యాడ్ ఎలాగా ఇక్కడ మన ఫస్ట్ పైథాన్ కోడ్ రాద్దాం. దానికోసం హాష్ ఎక్స్‌క్లమేటరీ మార్క్ బిన్ సారీ యూజర్ బిన్ env పైథాన్ 3 ఇదేంటంటే బేసిక్‌గా ఖాళీ లినక్స్ మెషిన్‌లో పైథాన్ అన్నది ఏ పాత్‌లో ఉంది అని ఇంటిమేట్ చేయడానికి మాత్రం ఈ లైన్ రాసుకున్నాం. నెక్స్ట్ జస్ట్ పైథాన్ కోడ్ రాసుకోవడమే. బేసిక్ పైథాన్ కోడ్ ఏమని రాస్తాం? హెల్లో వరల్డ్. సో, ఇలా రాసి సేవ్ చేసుకున్నాం. ఎక్కడ? డౌన్‌లోడ్స్ ఫోల్డర్‌లో. ఏమని? hello.py అని రాసి సేవ్ మీద క్లిక్ చేద్దాం. ఇప్పుడు ఈ కోడ్‌ని ఎగ్జిక్యూట్ చేయడానికి టెర్మినల్ ఓపెన్ చేసి ఇక్కడ ఏమైనా మన ఫైల్ ఉందా? లేదు. డౌన్‌లోడ్స్‌లో ఉంది. సో, దానికోసం సీడీ డౌన్‌లోడ్స్ అని ఎంటర్ చేసి మళ్ళా ఇక్కడున్న ఇక్కడుంది. సో, ఈ ఫైల్‌ని మనం ఎగ్జిక్యూట్ చేయాలి. ఏ ఇంటర్ప్రిటర్‌తో ఎగ్జిక్యూట్ చేయాలి? పైథాన్ అనే ఇంటర్ప్రిటర్. సో, పైథాన్ అని ఎంటర్ చేసి hello.py అని ఎంటర్ చేయగానే చూసారా? మనం ఏదైతే కోడ్ రాసామో అది ఎగ్జిక్యూట్ అయింది. ఇప్పుడు మనం ఇలాంటి చిన్న కోడ్స్ అయితే లీఫ్ ప్యాడ్స్‌లో రాసి ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. కానీ ఎన్ నంబర్ ఆఫ్ లైన్స్ ఒక 1000 లైన్స్ కోడ్ రాసి అలాంటి కోడ్‌ని ఎగ్జిక్యూట్ చేయాలంటే మనకి లీఫ్ ప్యాడ్ సరిపోదు. దానికోసం మనం ఒక గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ పర్టిక్యులర్‌గా పైథాన్ ప్రోగ్రామ్స్ రాయడానికి ఒక టూల్ ఉంటుంది. ఆ టూల్‌ని ఎలా డౌన్‌లోడ్ చేయాలో చూద్దాం. దానికోసం యాప్స్‌కి వెళ్ళి యూజువల్ అప్లికేషన్స్‌లో ఇంటర్నెట్‌కి వచ్చి ఇక్కడ ఫైర్‌ఫాక్స్‌ని ఓపెన్ చేద్దాం. ఫైర్‌ఫాక్స్‌లో పైచార్మ్ డౌన్‌లోడ్ అని ఎంటర్ చేసిన తర్వాత వచ్చిన ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు పైచార్మ్ ప్రొఫెషనల్ వెర్షన్ చూపిస్తుంది. ఇది మనకు అవసరం లేదు. కమ్యూనిటీ వెర్షన్ సరిపోతుంది. దీన్ని క్లిక్ చేసి డౌన్‌లోడ్ చేసుకుందాం. ఇలా ఫైల్ డౌన్‌లోడ్ అయిన తర్వాత డౌన్‌లోడ్స్ ఫోల్డర్‌కి వెళ్ళి ఈ ఫైల్‌ని అన్‌కంప్రెస్ చేసుకుందాం. సో, డౌన్‌లోడ్స్‌కి వచ్చి ఈ ఫైల్‌ని రైట్ క్లిక్ చేసి కంప్రెస్ సారీ ఎక్స్ట్రాక్ట్ మీద క్లిక్ చేస్తే ఎక్కడ ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకుంటున్నారు? ఇక్కడే కదా! సెలెక్ట్. ఫైల్ ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. ఇప్పుడు మనం ఏదైతే ఎక్స్‌ట్రా సాఫ్ట్‌వేర్స్ ఉంటాయో అది ఇక్కడ పెట్టడానికి ఎప్పుడు ప్రిఫర్ చేయకూడదు.
దీనికంటూ ఓపీటీ ఫైల్ అని ఉంటుంది. ఆ ప్లేస్‌లో దీన్ని మూవ్ చేసేద్దాం. దీనికోసం కాపీ పాత్ బార్‌కి వెళ్ళి స్లాష్ ఓపీటీ స్లాష్ అని ఎంటర్ చేసి ఇక్కడ దీన్ని పేస్ట్ చేద్దాం. సో, ఇక్కడొచ్చింది గదా! ఇందులో లివ్ ఓహ్! ఫైల్స్ ఆర్ కాపీయింగ్ నౌ. విల్ వెయిట్ ఫర్ సమ్ టైమ్ అంటిల్ ప్రాసెస్ కంప్లీట్స్. ఇప్పుడు పైథాన్ కమ్యూనిటీ ఫైల్‌ని ఓపెన్ చేసి బిన్‌లోకొచ్చినట్టయితే ఇక్కడ pycharm.sh ఉన్నది చూసారా? ఇది ఎగ్జిక్యూటబుల్ ఫైల్ అన్నమాట. దీన్ని టెర్మినల్ ద్వారా ఎగ్జిక్యూట్ చేసి పైచార్మ్‌ని ఇన్‌స్టాల్ చేసుకుందాం. అది ఎలా ఇన్‌స్టాల్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఆ ఫైల్‌ని టెర్మినల్ ద్వారా ఎగ్జిక్యూట్ చేసి ఇన్‌స్టాల్ చేసుకుందాం. దీనికోసం మనం ఇది స్ప్లిట్ చేసుకొని కమాండ్ ఒకటి ఎంటర్ చేద్దాం. ఇప్పుడు ఈ ఫైల్ ఎక్కడుందో ఆ ఫైల్ దగ్గరికి కదా వెళ్లి మనం ఎగ్జిక్యూట్ చేయాలి. దానికోసం సీడీ ఓపీటీ పైచార్మ్ అని ఎంటర్ చేస్తే నెక్స్ట్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ ఎక్కడుంది? బిన్‌లో ఉంది. సో, సీడీ బిన్ ఇక్కడ ఎల్ఎస్ చేసి చూస్తే ఇక్కడ చూసినట్టయితే pycharm.sh ఇది ఎగ్జిక్యూటబుల్ ఫైల్ అన్నమాట. దీన్ని మనం ఎగ్జిక్యూట్ చేస్తేనే పైచార్మ్ అనేది మన సిస్టమ్‌లో ఇన్‌స్టాల్ అవుతుంది. ఇప్పుడు మనం ఫైల్‌ని ఎగ్జిక్యూట్ చేయాలంటే ప్రతి ఎగ్జిక్యూటివ్ ఫైల్‌ని డాట్ స్లాష్ అండ్ ద ఫైల్ నేమ్ ఎంటర్ చేసి pycharm.sh ఇలా ఎంటర్ చేస్తే ఈ ఫైల్ అన్నది ఎగ్జిక్యూట్ అవుతుందన్నమాట. సో, లైసెన్స్ అగ్రీమెంట్‌ని యాక్సెప్ట్ చేసి కంటిన్యూ, డోంట్ సెండ్. ఇలా పైథాన్ అనేది ఓపెన్ అవుతుంది. సో, ఇప్పుడు మనం ఒక ప్రాజెక్ట్‌ని క్రియేట్ చేసుకుందాం. దానికోసం క్లిక్ ఆన్ న్యూ ప్రాజెక్ట్. ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ అంటూ ఇవ్వాలన్నమాట. ఇది ఏ డైరెక్టరీలో ఉందో చూద్దాం. ప్రాజెక్ట్స్ అనేవి ఎక్కడ క్రియేట్ అవుతున్నాయి? రూట్ ఫోల్డర్‌లో క్రియేట్ అవుతున్నాయి. సో, మనం రూట్ ఫోల్డర్‌లో మనం ఒక పైథాన్ ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఆ ప్రాజెక్ట్ పేరని ఏమి ఇచ్చుకుందాం? మ్యాక్ చేంజర్ అని ఇచ్చి క్రియేట్ మీద క్లిక్ చేద్దాం. సో, ఇక్కడ చూసుకున్నట్టయితే మ్యాక్ చేంజర్ అనే ఒక పైథాన్ ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అయింది. ఇది ఎక్కడ క్రియేట్ అయింది? రూట్ ఫోల్డర్‌లో కదా క్రియేట్ అయింది. సో, అది ఎలా క్రియేట్ అయిందన్నది చూద్దాం. చూసినట్టయితే ఇక్కడ ఒక పైచార్మ్ ప్రాజెక్ట్స్ అని ఉంది. ఈ ఫోల్డర్‌ని డబుల్ క్లిక్ చేసుకుంటే ఇక్కడ మ్యాక్ చేంజర్ అనే ఫోల్డర్ ఉంది. ఇక్కడ ఎన్వైర్‌మెంట్స్ అనే ఫైల్ కూడా ఉంది. సో, మనం ఇక్కడ ఒక పైథాన్ ఫైల్ అనేది క్రియేట్ చేసుకోవాలి కదా! దానికోసం ఫోల్డర్ మీద రైట్ క్లిక్ చేసి న్యూ అని ఫైల్ పైథాన్ ఫైల్ ఒకటి క్రియేట్ చేసుకుందాం. సో, వి నేమ్ ఇట్ యాస్ mac.py. ఫైల్ అనేది క్రియేట్ అయింది కదా! ఇప్పుడు మనం దీనికి కోడ్ రాసుకుందాం. ఏమని? హాష్ స్లాష్ యూజర్ బిన్ సారీ స్లాష్ యూజర్ బిన్ env పైథాన్ 3. సో, ఇప్పుడు మనం ఏ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్ రాయబోతున్నాం? ఈ కమాండ్స్ అని ఏదైతే మనం మాన్యుయల్‌గా చేసామో అది పైథాన్ ద్వారా చేద్దాం అనుకుంటున్నాం కదా! సో, పైథాన్ ఓఎస్ యొక్క ఇంటర్నల్ ప్రాసెస్‌ని మిమిక్ చేయాలన్నమాట. సో, దానికోసం మనం ఒక మాడ్యూల్‌ని ఇంపోర్ట్ చేసుకోబోతున్నాం. అది సబ్ ప్రాసెస్. ఇంపోర్ట్ సబ్ ప్రాసెస్. ఇంపోర్ట్ చేసుకొని సబ్ ప్రాసెస్ డాట్ కాల్ మనం ఏ ఫంక్షన్‌ని కాల్ చేయాలి? ఫర్ సపోజ్ ఇఫ్ కాన్ఫిగ్ కదా!
కామా షెల్ ఈక్వల్ టు ట్రూ. ఈ కోడ్ యొక్క అర్థం ఏంటంటే షెల్‌ని ఓపెన్ చేసి ఇఫ్ కాన్ఫిగ్ అనే కమాండ్‌ని సబ్ ప్రాసెస్ అనే మాడ్యూల్‌ని యూజ్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేయి అని చెప్పేసి చెప్తుంది. సో ఇప్పుడు ఈ కోడ్‌ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. జస్ట్ క్లిక్ ఆన్ రన్ బటన్. చూసారా? రన్ చేసిన వెంటనే మనం టెర్మినల్‌లో ఏదైతే కోడ్ ఎగ్జిక్యూట్ చేసామో దానివల్ల ఏదైతే అవుట్‌పుట్ వచ్చిందో సేమ్ అవుట్‌పుట్ ఇక్కడ కూడా వచ్చింది. ఈ విధంగా మనం షెల్స్‌లో ఎగ్జిక్యూట్ చేసే మాన్యుయల్ కమాండ్స్‌ని కూడా పైథాన్ ప్రోగ్రామ్ యూజ్ చేసి మనం కోడ్ అన్నది మ్యాక్ అడ్రెస్ అనేది చేంజ్ చేయొచ్చు. ఇప్పుడు పర్ఫెక్ట్ కోడ్ మ్యాక్ అడ్రెస్ చేంజ్ చేయడానికి ఈ కోడ్ ఏం రాయాలనేది క్లియర్‌గా మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం. సో, ఇప్పుడు మనం బేసిక్‌గా ఏదైతే కమాండ్స్ మనం టెర్మినేటర్ యూజ్ చేసుకొని మ్యాక్ అడ్రెస్ ఎలా మాన్యుయల్‌గా చేంజ్ చేసామో, అవే స్టెప్స్ ఇక్కడ మిమిక్ చేయడానికి చూద్దాం. దానికోసం సబ్ ప్రాసెస్ డాట్ కాల్ మనం దేని యొక్క మ్యాక్ అడ్రెస్ చేంజ్ చేయాలనుకుంటున్నాం? ఈథ్ 0 కదా! సో, ఒకసారి చూస్తూ చేద్దాం. ifconfig. సో, ఇక్కడ మనం ఈథర్ ఈథ్ 0 యొక్క ఈ ఈ మ్యాక్ అడ్రెస్‌ని మనం చేంజ్ చేయాలనుకుంటున్నాం. సో, దానికోసం పైథాన్ ఓపెన్ చేయాలి కదా! పైథాన్‌ని కూడా ఓపెన్ చేద్దాం. పెట్టి ఇదంతా నేను మీకు ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను ఎలా చేయాలో అన్నది. అలానే ఎగ్జిక్యూట్ చేయండి. సో, ఇక్కడ ifconfig స్పేస్ ఈథ్ 0 డౌన్ అని ఎంటర్ చేసి ఫస్ట్ కమాండ్ షెల్ ఈక్వల్స్ టు ఫస్ట్ లైన్ ఆఫ్ కోడ్ అయిపోయింది. ఇక్కడ కామా పెట్టడం మర్చిపోయాను. సో, ఎర్రర్స్ చూపిస్తుంది. నెక్స్ట్ సబ్ ప్రాసెస్ డాట్ కాల్ నెక్స్ట్ కమాండ్ ఏంటి? మ్యాక్ అడ్రెస్‌ని చేంజ్ చేయడం కదా! ఇఫ్ కాన్ఫిగ్ ఈథ్ 0 hw ఈథర్ ఏమని ఉండేది ముందు? 00 కోలన్ 11 22 33 44 నేను 66 ఇద్దాం అనుకుంటున్నా. ఆల్రెడీ ఇక్కడ 55 అని ఉంది కదా! మీరు ఒకవేళ చూసినట్టయితే దీన్ని మనం 66 కింద చేంజ్ చేసేద్దాం మనకు నచ్చిన కమాండ్ కింద. సో, ఇలా రాసి షెల్‌ని ట్రూ చేద్దాం. ఈక్వల్స్ టు సబ్ ప్రాసెస్ మనం ఎలా మ్యాక్ అడ్రెస్‌ని చేంజ్ చేసాం కదా! ఇప్పుడు అదే ఈథర్ 0ని అప్ చేయాలి. అప్ చేయడానికి కోడ్ ఏంటి? ఇఫ్ కాన్ఫిగ్ ఈథ్ 0 అప్ అని ఎంటర్ చేసి షెల్ ఈక్వల్స్ టు ట్రూ. సో, మనం పైథాన్ కోడ్ అయితే రాసేసాం. దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. డైరెక్ట్‌గా రన్ క్లిక్ చేస్తే అంత మజా ఉండదు. జస్ట్ విల్ డూ ఆహ్, కోడ్ ఎగ్జిక్యూషన్ త్రూ టెర్మినేటర్. ఈ ఫైల్‌ని సేవ్ చేసుకుందాం.
కంట్రోల్ ఎస్ క్లిక్ చేస్తే సేవ్ అయిపోతుంది. సో, ఇప్పుడు ఇక్కడికొచ్చి సీడీ స్పేస్ ఆ ఫైల్ ఎక్కడ సేవ్ అయింది? ఇందాక మనం చూసాం రూట్ డైరెక్టరీలోకి అది సేవ్ అయింది. సీడీ సారీ ఎల్ఎస్ క్లిక్ చేస్తే ఇక్కడ పైథాన్ ప్రాజెక్ట్స్ అని ఉంది చూసారా? ఇందులో మన ప్రాజెక్ట్ మ్యాక్ చేంజర్ ప్రాజెక్ట్ అన్నది ఉంది. సీడీ పైచాన్ ప్లస్ సీడీ మ్యాక్ చేంజర్ ఎల్ఎస్ ఇక్కడ మ్యాక్ ఫైల్ ఉంది. దీన్ని మనం ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయాలి. సో, దానికోసం పైథాన్ స్పేస్ మ్యాక్ డాట్ పై ఎంటర్ క్లిక్ చేస్తే టీకింటర్ ఇష్యూ వస్తుంది. సో, ఈ కోడ్‌ని మనం రిమూవ్ చేయాలి. ఈ కోడ్‌లో నిన్న చిన్న చేంజెస్ చేశాను. ఏంటంటే ఇక్కడ ఫ్రమ్ అనే ఒక మాడ్యూల్ ఇంపోర్ట్ చేసుకుంది కదా! ఆ ఇంపోర్ట్ ఆటోమేటిక్‌గా ఇంపోర్ట్ చేసుకుంది. నేను కోడ్ రాసే ముందు చెక్ చేసుకోలేదు. అది రిమూవ్ చేశాను. రిమూవ్ చేసి ఇక్కడ ఎస్ క్యాపిటల్ ఉండే స్మాల్ చేశాను. స్మాల్ చేసిన తర్వాత మీరు ఎగ్జాక్ట్‌గా ఈ కోడ్ రాస్తే మీకు ఫంక్షనాలిటీ వర్క్ అవుతుంది. చూద్దాం. ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో చూద్దాం. దానికోసం సీడీ పైథాన్ ప్రాజెక్ట్స్ సో, ఈ పాత్‌కొచ్చేసాం కదా! ఈ పాత్‌లో ఏముంది మ్యాక్ డాట్ పై ఉంది కదా! ఈ మ్యాక్ డాట్ పైని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. పైథాన్ స్పేస్ మ్యాక్ డాట్ పై అని ఎంటర్ క్లిక్ చేయగానే ఏ ఇష్యూస్ లేకుండా ఎగ్జిక్యూట్ అయింది. అంటే మ్యాక్ అడ్రెస్ చేంజ్ అయింది. సో, చేంజ్ అయిందో లేదో చెక్ చేయడానికి ఎలా చేయాలి? fconfig ఎంటర్ క్లిక్ చేస్తే కొంచెం పైకి స్క్రోల్ అయితే ఇక్కడ చూసారా ముందు 55 ఉండేది. ఇక్కడ 66 అని చేంజ్ అయింది. మనం ఇక్కడ ఏదైతే కోడ్ ఇచ్చామో అది. మీకు ఇంకా డౌట్ ఉంటే ఐ విల్ చేంజ్ ఇట్ టు 88 సేవ్ అండ్ దెన్ మళ్ళొకసారి మ్యాక్ ఫైల్‌ని ఎగ్జిక్యూట్ చేద్దాం. ఏ ఇష్యూస్ రాలేదు. ఇఫ్ కాన్ఫిగ్ ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇక్కడ చూసినట్టయితే మ్యాక్ అడ్రెస్ అనేది ఆటోమేటిక్‌గా చేంజ్ అవుతుంది. ఈ విధంగా మనం పైథాన్ కోడ్ యూజ్ చేసుకొని మ్యాక్ అడ్రెస్‌ని ఎలా చేంజ్ చేయాలి? ఎలా మనం అనానిమస్‌గా ఉండాలనేది క్లియర్‌గా చూసాం కదా! నెక్స్ట్ క్లాస్‌లో వై పైథాన్ ఈస్ హెల్ప్‌ఫుల్ ఫర్ హ్యాకింగ్ అనేది చూద్దాం. అలాగే పైథాన్‌లో మోర్ నాలెడ్జ్‌ని నేర్చుకుందాం. అంతవరకు సీ యూ. టాటా. బై బై.